రండి డాక్టర్. దుర్గా ప్రసాద్, అలా చెయ్యి బలవంతంగా ఉంచుతుంటే నొప్పిగా లేదా? గాయమైన రోజే నొప్పి తెలియలేదు డాక్టర్. వేళ్ళు ఇలా కదపడానికి ప్రయత్నించు. కష్టం డాక్టర్. ఆ చెయ్యలేవు. ఇప్పుడు ఎలా ఉంది? స్పర్శ తెలుస్తుందా? తెలియట్లేదండి. తెలియాలే. ఇప్పుడు ఏమా? డాక్టర్ గారు, ఆడవాళ్ల మనసు లేత తమలపాకు లాంటిది. ఆవిడ ముందు అనవసరంగా మీరు ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నారు. చూడండి, చాటుగా వెళ్లి ఎడం గంటలో కృష్ణానదిని, కుడి గంటలో గోదావరిని వదిలేస్తుంది. దుర్గా ప్రసాద్, గాయపడింది నువ్వు. ఇంత భయంకరమైన నిజాన్ని కూడా ఎంత తేలిగ్గా తీసుకున్నావు. కత్తులైనా బాంబులైనా ఈ ఒంటిని గాయం చేయగలవేమో గాని ఈ గుండెను టచ్ చేయలేవు డాక్టర్. మా వంశం అలాంటిది. డాక్టర్ అంకుల్, మీరు చెప్పిన మందులు ఇక్కడ దొరకడం లేదని మా చిన్నయ్య ఢిల్లీ నుంచి మందులు పంపించాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. డాక్టర్ గారు, నేను చెల్లి వీటి సంగతి చూస్తాం. కొంచెం మీరు వెళ్లి ఆ వరదకి ఆనకట్ట వేయండి. అమ్మా హేమా, నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఇక అతను చేయి మామూలుగా వచ్చే అవకాశం నాకు కనిపించలేదమ్మా. కంగారు పడకమ్మా. మానవుడు ఆశాజీవి. ఆఖరి ప్రయత్నంగా ఓ పని చేద్దాం. నాకు ఇప్పుడు కసి తీరినది. నేను కటకటాల వెనక, వాండ్ల కుటుంబం కన్నీటి వెనక. మనకి జైలు ముద్దన్నా దక్కినాది. ఆయనకి సేత్తో అన్నం కూడా తిన్నైతలేదంట. మన బతుకుని జైలు పాలు చేసిన ఆ దుర్గా ప్రసాద్ గాని కుటుంబాన్ని నవ్వులు పాలు చేసిందాకా ఈ చాముండేశ్వరి కంటి మీద కునుకుండదు. మహంకాళేశ్వరారు, మీరేం బాధపడకండి. 10 రోజుల్లో మిమ్మల్ని బయట తీసుకొచ్చే పూచి నాది. ఐ టాక్ టు లేటర్ ప్లీజ్. బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికే నడకూడదు. మీరు గుడికి నాన్న. అవును మావయ్య, మొన్న నేను అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు ఈయన కూడా తీసుకొస్తానని మొక్కుకున్నాను. అలాగా? ఇది అమ్మవారి లాకెట్. మీ చేత్తో ఆయన మెడలో వేయండి మావయ్య. వాడు చిన్నప్పటి నుంచి అమ్మవారి భక్తుడమ్మా. ఇక వీడి బాధ్యతంతా తల్లే చూసుకుంటుంది. వెళ్ళండి. భయపడ్డావా? మీరు పక్కనుండగా నాకు భయం ఎందుకండి? ఆగండ్రా. అవులాగాళ్ల లెక్క ఉరుకుతున్నారేంద్రా? వానికి కుడి చేయి పనిచేస్తలేదు. ఒక్క చేత్తో వాడు మళ్ళీ ఏం చేస్తాడు రా? వేసేయండి. మండుతున్న కాకర కింద వైపుకి పెట్టినా అగ్ని జ్వాల పైకెళ్ళొస్తుంది. మగాడిలో చూడాల్సింది ఎన్ని హ్యాండిల్ పని చేస్తున్నాయని కాదురా, గుండెలో ఎంత దమ్ముందని. ఉన్న ఒక్క చెయ్యి ఇక్కడ ఇరుక్కుపోయింది. నువ్వు మమ్మల్ని ఏం చేస్తావురా? ముందు నీ పేనం తీయాలనో దాని మానం తీయాలనో బొమ్మ బొరుసు వేసి చూస్తాం. సారీ సార్, మీరు ఒంటరిగా పులిచెల్ల అమ్మవారి గుడికి వెళ్తున్నారని తెలిసి డిఐజీ గారు ప్రికాషనరీగా మమ్మల్ని పంపించారు.
అందరు పక్కకెళ్ళండి. ఇట్స్ ఓకే, పద. హేమా, నమస్కారం బావగారు. దండాలు పెట్టించుకోవడానికి రాలా? ఏడమా అమ్మాయ్యా, పిలవండి. ఆయన పిలిచేదేంటన్నయ్య, మనం పిలిస్తే రాదా? అమ్మా హేమా, ఎక్కడా? హేమా. నానా మీరా? ఒట్టి చేతులతో కాదు, సూట్ కేసు తీసుకుని దిగిరా. అదేంటన్నయ్య గారు? అదేమిటా? నిన్న అమ్మోరు గుడి దగ్గర ఏం జరిగిందో నీ కొడుకు చెప్పలా? ఏం జరిగిందండి? కాళేశ్వరం మనిషి మెప్పైతో తలపడ్డారు. ఒక్క క్షణం పోలీసులు రాకుండా ఉంటే ఏమయ్యేది? ఏమయ్యేది? మా అమ్మాయి బతుకు అన్యాయం అయ్యేది. పెళ్ళాన్ని కాపాడుకోలేనోడికి పెళ్ళెందుకంట? మీ వాళ్ళందరూ అడ్డమైన జాగ్రత్త చేయించుకోవడం నా బిడ్డ. ఆపండి, 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 ఆపండి. మీ అమ్మాయి మీ గడప దాటక ముందు అనవలసిన మాటలు ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడే ఈ క్షణంలోనే మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. అంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నేను చచ్చినంత ఒట్టు. ఒసే పిచ్చిదానా, ఆ అవిటి మనిషిని కట్టుకుంటే నీ జీవితం సుఖంగా ఉండదే. కన్న తల్లిని చెప్తున్నాను, వెళ్ళిపోతాను రావే. నిమిషానికి ఒకసారి కులం గురించి మాట్లాడే నాన్నతో నువ్వు సుఖపడుతున్నావు అమ్మా. భర్త దగ్గర భార్య సంతోషంగా ఉండేది ఆస్తులు చూసి కాదు, అంతస్తులు చూసి కాదు, హృదయం చూసి. సింహం 4 అడుగులు వెనక్కి వేసేది ఎదుటి వాళ్ళని చూసి భయపడి కాదు, దాని పంజా పవర్ చూపించడానికి. ఈ రోజు ఆయన మీతో మాటలు పడొచ్చు, రేపు మామూలు మనిషి అయ్యాక అయ్యేది ఈ జన్మలో అతను చెయ్యనయ్యం కాదని డాక్టర్ గారు చెప్పారే. బ్రతికున్నంత కాలం ఆ అవుతి మనిషితో. దయచేసి మీరు నోరు మూసుకుంటారా? ఏంటే కన్న తండ్రినే నోరు మూసుకోమని అంతగా మారిపోయావా? తనను తిట్టినా కొట్టినా కూతురు ఊరుకుంటుందేమో గాని తన భర్తనేమన్నా అంటే ఈ ఇంటి కోడలు ఊరుకోదు బాబాయ్. నోటితోనే కాదు, చేత్తో కూడా సమాధానం చెప్తుంది. ఎంత మాట అన్నావే? కన్న తండ్రిని శత్రువులాగా చూస్తావా? ఇంకా ఎందుకండి ఈ కొంపలో? పదండి. అమ్మా పార్వతమ్మ, అయ్యా విశ్వేశ్వరరావు గారు, మీకు 1000 దండాలు. మేము ఈ గడప దాటాక ఇదే పని మీ కూతురు చేస్తే మీరేం చేస్తారో మీ అంతరాత్మలు మీరే ప్రశ్నించుకోండి. ఇదిగో దుర్గా ప్రసాద్, నువ్వు వేల మంది ప్రాణాలు కాపాడిన దేవుడు అయితే కావచ్చు, కానీ ఒక ఆడపిల్ల తల్లి ఉసురు పోసుకుంటున్నావన్న సంగతి గుర్తుంచుకో. రేపు గ్రామ పెద్దలందరినీ తీసుకుని నీ ఇంటి మీదకి వస్తున్నాను. తల దించుకుంటావో, తప్పయిందని లెప్పలు వేసుకుని నా కూతుర్ని నా వెంట పంపిస్తావో అప్పుడు చూస్తా. అనండి. అయ్యో, నేను వేసేదాన్ని కదండి. నేను వేసుకోగలను. భగవంతుడు మనిషికి 2 చేతులు ఇచ్చాడు. ఒకటి డిసార్డర్ లో ఉంటే రెండో దాన్ని ఆర్డర్ లో పెట్టుకోవడానికి. అమ్మా హేమా, ఏంటి మావయ్య? ఈ రోజు చాలా మంచిదమ్మా. దేనికి? నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోవటానికి. అక్కర్లేదు, నా పనులు నేను చేసుకోగలను. ఏమిటి అవుటి వాడిని చూసినట్టు అలా చూస్తున్నావు? ఈ చొక్కా నువ్వేసావా? నా ప్యాంటు నువ్వు తొడిగావా? ఏమైంది మీకు? నేను అమ్మా నాన్న ఏదో అన్నా. ఏదో అనడం కాదు, ఏ మగాడు సహించలేని మాటలు, ఏ పౌరుషవంతుడు భరించలేని మాటలు. ఇదిగో కేవలం కేవలం నువ్వు ఒట్టు వేశావని ఆ వంకతో ఇక నా అవసరం లేదని నిరూపించి నన్ను మా ఇంటికి పంపేయాలనా? అవతలికెళ్ళు ప్లీజ్. నిన్నేం జరిగిందో చూసావుగా, నువ్వు వెళ్ళిపోవడమే మంచిది హేమా. హేమా, వదినా నా పిలుపు పోయిందా? ఆడపిల్లనిచ్చుకుంటున్న వాళ్ళం మమ్మల్ని అర్థం చేసుకోమ్మా. అర్థమైంది, మీ బాధ నాకు అర్థమైంది. నాకేమైనా పర్వాలేదు, మీ కూతురికి మాత్రం పెళ్ళవ్వాలి, మా అన్నయ్యతో సుఖంగా కాపురం చెయ్యాలి. ఎంత రాకండి మీరు. నోరు జాగ్రత్త. మా అమ్మనేమన్నా అన్నావంటే కొట్టండి, గొంతు పిసికి చంపేయండి. ఆవిడ ఆడదైతే అలా మాట్లాడుతుందా? ఇన్నాళ్ళు ఈ ఇంట్లో ఉంటే మేము నిన్ను రమ్మలేదు కదమ్మా. బుద్ధి తక్కువయ్యి నేనే వచ్చాను, మీ బుద్ధులు తెలుసుకోలేక వచ్చాను. మీరు నన్ను నరికి పారేసినా ఇలాగే మాట్లాడతాను. ఆవేశపడకం. సీత, అనసూయ లాంటి పతివ్రతలు కూడా పెళ్లి జరిగాక కష్టాలు పడ్డారే గాని ఇలా పెళ్లి కాకముందే అత్తవారింటికి వచ్చి కాదమ్మా. ఇప్పుడు మీరు నన్ను బలవంతంగా ఇంట్లోంచి పంపేస్తే
నన్ను సీతలాగా చూస్తారా? పెళ్లి కాకుండానే ఇన్ని రోజులు ఆయనతో గడిపి వచ్చింది, దీనికి ఇంకో పెళ్లి దేనికి అంటారు. అప్పుడు నా గతి ఏంటి? మెడ పట్టుకొని నెట్టేశారని చెప్పమంటారా? వాడుకుని వదిలేశారని చెప్పమంటారా? ఈ ఇంటికి అభిమానంతో వచ్చావా, అవమానించడానికి వచ్చావా, సేవలు అందించడానికి వచ్చావా, దెప్పి పడవడానికి వచ్చావా? నీ మాటలతో చేష్టలతో అనుకూలవతిగా నటించావు. నిజానికి నువ్వు అనుకూల శత్రువి. ఇవే మాటలు ఎవడన్నా మగాడనుంటే వాడి రక్తంతో ఇంట్లో గల్లాపి చల్లి శుద్ధి చేసి ఉండేవాడిని. వాడు కాదు, నేను చెప్తున్నాను. ఈ ఇంట్లో ఉండే అర్హత నీకు లేదు. వెళ్ళు. నేను వెళ్ళను. 10 మందిలో మా కుటుంబం తల ఉంచుకునేటట్టు చేయొద్దమ్మా. ఇక దయచేసి వెళ్ళమ్మా ప్లీజ్. ఒంటి మీదకు వయసు రాగానే సరికాదు, కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? వద్దన్నయ్య. Get out! Get out, I say! మీరు మామూలు మనిషి అయ్యారు. కుడి చెయ్యి. హేమా, యూ హ్యాడ్ అన్ ఏ వండర్ఫుల్ జాబ్. వైద్య శాస్త్రం తల వంచుకుంటే నువ్వు నీ భర్తను తలెత్తుకునేలా చేశావు. ఇక దుర్గాప్రసాద్ చేయి పనిచేయదని అనుమానం వచ్చాకే ఈ ట్రీట్మెంట్ మొదలెట్టాం. నేను మా అమ్మ నాన్నల కంటే గొప్పగా చూసుకునే దైవం మీరు. ఆయనలో పౌరుషం రెచ్చగొట్టడానికి మిమ్మల్ని అత్తయ్యను నానా మాటలు అంటే తప్ప ఆయన నర నరాలు కదిలి రావని నోటికొచ్చినట్లు మాట్లాడారు. నన్ను క్షమించండి మౌయ్య. హేమా, నీ అంతరంగం తెలియక నిన్ను చాలా అపార్థం చేసుకున్నావమ్మా. ఈ ఇంట్లో మళ్ళీ దీపం వెలిగించిన ఉత్తమరాలివమ్మా. వదినా, ఇంక నీ స్థానం ఈ ఇంట్లో కాదు, మా అన్నయ్య గుండెల్లో. థ్యాంక్ యూ డాక్టర్. కుదరదండి అయ్యా, అన్నీ నేనే జరిపించాలంటే చాలా కష్టం. అయ్యా, అవతల పెళ్లి వారికి కూడా నేనే కావాలంట. అయిపోతుంది, ఒక్క నిమిషం కానీ కానండి. అబ్బా, నమస్కారం డిఐజీ గారు. నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్తే. కంగ్రాచులేషన్స్ మిస్టర్ దుర్గాప్రసాద్. ఈ కంగ్రాట్స్ పెళ్లి కొడుకు దుర్గాప్రసాద్ కాదు, నువ్వు ఎస్పీగా రీఇన్స్టేట్ అయినందుకు. ఈ ఆర్డర్స్ నీకు పెళ్లి కానుకగా ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. కూర్చోండి ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఐ విల్ కమ్ బ్యాక్. మళ్ళీ తప్పకుండా రావాలండి. అలాగే. క్షమించాలండి అయ్యా. అయ్యా, ముహూర్తానికి టైం అవుతుందండి అయ్యా. పదండి. పదండి అయ్యా. రండి బాబు, కూర్చోండి. అమ్మా, అమ్మాయిలు తీసురండి త్వరగా. నమస్కారం రా శర్మారా, ఏమిటి తుపాకులతో సహా వచ్చేసావు? మనదంతా దినదనకంటాం కదా. సర్లే, కూర్చో కూర్చో. మేము కూర్చోవాలంటే మీ ఇయ్యంకు పర్మిషన్ కావాలేమో. ఇక్కడ కూర్చోవచ్చులేండి. ఏమండి, నాకు తెలియక అడుగుతా, పెళ్లి ఇక్కడ జరుగుతా ఉంటే మీరు ఎక్కడ చూస్తున్నారేంటి? ఏం లేదండి, మా చిన్నబ్బాయి ఢిల్లీ నుంచి రావాల్సింది. టెలిగ్రామ్. ఏంటన్నా? ఏం లేదురా, కాశ్మీర్ లో గొడవలు జరుగుతున్నాయి కదా, అందుకని తమ్ముడు రాలేకపోతున్నాను, మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పమంటూ టెలిగ్రామ్ ఇచ్చాను. అవును మరి, సొంత అన్నయ్య అయి ఉంటే ఏదో సాకు చెప్పి సెలవు పెట్టానే వచ్చి ఉండేవాడు. సొంత అన్నగాపోవడం ఏంది? మీరు మాటకు ముందు కులం గోత్రాన్ని గోసోడ తీసుకుని ఎగడం కాదండి, ఆ పెళ్లి పీటల మీద కూర్చున్న పెళ్లి కొడుకు. కాసేపు నోరు మూసుకుంటావా? అది కాదండి, ఈ కులం గోత్రం పట్టింపున్న మనుషులకి తాలిబొట్టు కట్టే ముందైనా అసలు విషయం చెప్పాలండి. అసలు ఈ దుర్గాప్రసాద్ నీ కొడుకు కానప్పుడు నేను చెప్తే తప్పేంటంట అని. శర్మ గారు, మీ మంత్రి తెలివితేటలు అసెంబ్లీలో చూపించండి. మంత్రి చెప్పింది నిజమే. నువ్వెవనివో, ఏడికెళ్ళొచ్చినవో, నీ కులమేందో గోత్రమేందో చెప్పమని నీ అయ్యగాని అయ్యనడుగు. ఆపండియ్యా భజంత్రిలో. కూటికి లేకపోయినా కులం కోసం బతికేవాడిని నేను. చెప్పండి ఈశ్వరరావు గారు, దుర్గాప్రసాద్ నీ సొంత కొడుకేనా? నా సొంత కొడుకేనండి. మరి మంత్రి కాదంటున్నాడుగా. ఎవరో 1,00,000 మాటలు అంటారు, అందుకని. ఎలా నమ్మమంటారండి? దానికి సాక్ష్యం ఏమిటి? ఆ పచ్చని పెళ్లి పందిరి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, దుర్గాప్రసాద్ నా కొడుకు. నా భార్య మీద ఒట్టేసి చెప్తున్నాను, వాడు నా కొడుకు. గదే మాటగా దుర్గాప్రసాద్ మీద ఒట్టేసి చెప్పు. చెప్పండి. ఏమిటంటే ఆలోచిస్తారు, చెప్పండి. చెప్పు. దుర్గాప్రసాద్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వీడు నా కొడుకు కాదు.
నాన్న, మంత్రి శర్మ చెప్పినట్టు నువ్వు నాకు విశాఖపట్నం స్టేషన్లో దొరికావు. ఏమయ్యా పెద్ద మనిషి, కులం తెలియదు, గోత్రం తెలియదు, ఆఖరికి అమ్మా నాన్న ఎవరో కూడా తెలియదు వాడికి ఎట్టగయ్యా నా కూతురు నుంచి పెళ్లి చేసేది? ఏయ్ హేమా, లేచిరావే. లేవండయ్యా. ఇంకా కూర్చున్నావు ఎందుకే? ఈ దిక్కుమాల సంబంధం ఏ ముహూర్తాన్ని కుదిరిందో గానీ పెళ్లి కాకముందే వాళ్ళ కొంపకి చేరావు. వాళ్ళకి అర్థమైన చాకరీ చేసి మా పరువు బజార్కి ఇచ్చావు. ఇంకా కూర్చున్నావు ఎందుకు? అమ్మా, నాకు కులం అక్కర్లేదు, ఆయనే కావాలి. గోత్రం అక్కర్లేదు, ఆయన కట్టే సూత్రం చాలు. చిన్నపిల్ల అయినా చాలా పెద్ద మాట చెప్పింది. ఒకరినొకరు కావాలనుకున్న వాళ్ళిద్దరిని విడితే ఎద్దు. వీడు నా కన్నబిడ్డ కాకపోయినా దేవుడిచ్చిన కొడుకు. దయచేసి ఈ పెళ్లి ఆపద్దు, మీ కాళ్ళు పట్టుకుంటాను. నాన్న, నాన్న, రే విష్ణు, దిగిరా కిందికి. నా అన్న కూతురు పెళ్లి ఆగిపోయాక ఈయన కన్న కూతురు మెడలో నువ్వెలా తాళి కడతావురా? దిగిరా, తీసుకురండి. పదండి. బుద్ధి లేకుండా వచ్చాం. దుర్గా ప్రసాద్, విశాఖపట్నం పోయి అడుగు, నిన్ను పుట్టించిన వాళ్ళు ఎవరో తెలుస్తది. నా పెనిమిటిని కుక్కల వేనెక్కిస్తావురా? నిన్నీ దినం పెండ్లి పీటల మీద నుండి దింపినా ఏదో ఒక దినం నిన్ను పాడెక్కిస్తా. మా మీన పగబట్టిన మనిషి ఈ ఇంటి మీద నజరెందుకేసిండో కనుక్కోండి. చెబితే వినకుండా శవం కనిపించకుండానే సమాధి కట్టించారు, అందుకే ఆరిపోయింది. అది ఆరిపోవడమే ధర్మం. మీ కొడుకు పటానికి దండ వేసే రోజు ఈ రోజు ఏం చెప్పడానికి వచ్చావా? ఇక మిగిలింది మేమిద్దరమేరా. మమ్మల్ని కూడా చంపారా. సార్, నా కొడుకుని చంపడానికి రౌడీలు తరుముకొస్తున్నారు. నా బిడ్డను కాపాడండి సార్. సార్, వాడు ఎక్కడైనా క్షేమంగా ఉండాలి. బాబు నాన్న, అదేంటండి పిల్లల నుంచి వెళ్ళిపోతున్నాడు? ఏదో ప్రమాదంలో ఉంటున్నాడు. మీరు గుర్తొచ్చానా? గుర్తొచ్చారు. ఏ బిడ్డని మీ చేతులకు అందిస్తే ఇన్నాళ్ళు మీ కన్న బిడ్డలా కాపాడారు, ఆ బిడ్డని వీడు చంపేశాడు. ఇతన్నేనా? నేను నమ్మలేకపోతున్నానండి. మీరు నమ్మలేకపోయినా నేను చనిపోలేదన్నది నిజం. ధనుంజయరావు పగను తీర్చడానికి నేను అన్నయ్య కలిసి ఆ నాటకం ఆడాం. అన్నయ్య? అవును. మా నాన్న కన్న కొడుకుగా పెంచిన ఈ దుర్గా ప్రసాద్ నాకు అన్న, మీ కొడుకు. నిజమే. ఆ రోజున మీరు నా చేతుల్లో పెట్టిన బిడ్డే దుర్గా ప్రసాద్. బాబు, నేనొచ్చింది మీ కన్న కొడుకు బతికే ఉన్నాడని మీ చేత ఆనంద బాష్పాలు పెట్టించడానికి కాదమ్మా, శాశ్వతంగా మీకు దూరం కాబోతున్నానని చెప్పడానికి. ఇన్నాళ్ళు ఎక్కడో ఉన్నాడులే అనుకున్న మీ కొడుకు ఇక నుంచి ఎక్కడో ఉంటాడు. ఈయన స్వార్థంతో స్నేహితుడికే కన్నీళ్లు మిగిల్చాడు. ఆ కన్నీళ్లే మీకు మిగిల్చి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించమ్మా. బాబు, సభాష్, తండ్రికి తగ్గ కొడుకు అనిపించావు. ఎంత నాటకం ఆడవరా? ఆడింది నాటకమే, నా కోసం కాదు. ఒక తల్లిని మామూలు మనిషిని చెయ్యడానికి, మండుతున్న ఒక మనసుని వెనగా మార్చడానికి. నిజాలు రగులుతున్న నిప్పుని ఆర్పగలవేమో గాని నాటకాలు గాయాలను మాన్పలేవురా. ఆనితో డిస్కషన్ ఏందన్నా? ఏసై కొడుకుని నీకు మనసు కాకుంటే చెప్పు, నా మనసులే చేస్తారు. ఈ కుక్కలా నా పాదం వాసన చూడ్డానికి కూడా పనికిరారు. ఏరా,
గతం మర్చిపోయారా? ఎక్కడ ఆపానో అక్కడ మొదలు పెడతా. ఎని కొరుకుతున్నారేంద్రా? సంపూర్ణి చాముండేశ్వరి, వీళ్లే కాదు ఇంకో 100 మందిని తీసుకొచ్చినా నా ఒంట్లో ఉన్న చెమట బొట్టు కూడా కింద పడదు. నన్ను చంపే అధికారం మీకు తప్ప మరెవరికీ లేదు. తీసుకోండి, చంపండి. ఏమిటి వీడికి చావంటే భయం లేకుండా ఉన్నాడేంటి అనుకుంటున్నారా? ఈ ప్రపంచంలో కల ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అని ధర్మరాజుని యక్షుడు అడిగితే ఏం చెప్పాడో తెలుసా? రోజు వేలాది మంది మరణిస్తూ ఉంటారు, వాళ్ళ బంధువులు మాత్రం అయ్యో పోయావా అని గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళేదో శాశ్వతంగా బతికినట్టు అన్నాడంట. అందుకని ఏదో ఒక రోజు వచ్చే చావు కోసం ఈ రోజు నుంచి భయపడ్డం దేనికి? చంపండి సార్. నేను మిమ్మల్ని మోసం చేయలేదు సార్, మనిషిని చెయ్యాలనుకున్నాను. మీ పుత్రశోకాన్ని విన్నవాణ్ణి, కళ్ళారా చూసిన వాణ్ణి కాబట్టి మీ ముందు తలవంచడానికి సిద్ధపడ్డాను. తీసుకోండి సార్ కత్తి. బలిచ్చేటప్పుడు బలి పశువుకి ఆ నిజం తెలియకుండా నరకడానికి తీసుకొస్తారు, కానీ నేను తెలిసి వచ్చాను. మీకే పాపం ఉంటదు, నరికేయండి సార్. చూస్తావేందన్నా? నరకు! వద్దండి, మన కడుపున పుట్టకపోయినా మనల్ని వాడు కడుపులో పట్టుకుని చూసుకున్నాడండి. చనిపోయిన కొడుకుని మనం దుర్గులో చూసుకుంటున్నామండి. మనం వాడికి జన్మనివ్వకపోయినా వాడు మనకి పునర్జన్మనిచ్చాడు. ఒక చావి మీకు కావాలనుకుంటే నన్ను చంపేయండి. రక్తం చిందించిన వాడిని కాపాడుకుంటాను. చంపండి, చంపండి.
దుర్గా ఏమండి స్నేహం చాలా గొప్పదిరా. అందుకే నీకొక కొడుకు నాకొక కొడుకు ఉంటే మన స్నేహం కలకాలం నిలబడదని ఆ భగవంతుడు మన ఇద్దరికి కలిపి ఒకే కొడుకునిచ్చాడు. Yes. సిస్టర్ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? నెక్స్ట్ షో ఎన్నింటికి? ఆల్రెడీ సాంగ్ స్టార్ట్